సార్ ఇప్పుడు ఆంధ్రలో ఈసారి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను జగన్ గెలుస్తాను అనుకుంటున్నాను. ఎందుకని? అది, తెలంగాణ కంటే అది మంచిగా అభివృద్ధి పనులు చేసిన కాబట్టి గెలుస్తాను అనుకుంటున్నాను మేము. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వస్తున్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఎక్కువ మెజారిటీ ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మోడీ గారు కూడా ముగ్గురు కలిసి 3 కూటమిలుగా వస్తున్నారు కదా, ఇంకా మీరేమంటారు? మరి ఒక జగన్ మీద ముగ్గురు వచ్చి చేస్తున్నారు అంటే జగన్కి ఎక్కువ ఉన్నట్టే కదా, అంతే అందుకే జగన్ గెలుస్తాను అనుకుంటున్నాను. అంటే జనాలపై అప్పుల భారం మోపేసి పథకాలు ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని మీరు అంటున్నారు? ఇక ఒకటండి, అప్పు ఎవరైనా చేస్తారు. మన ఇంట్లో మన కుటుంబం నడిపేయాలంటే కూడా అప్పు చేస్తాం మనం. అది ఒక రాష్ట్రం వెళ్తున్న వరకు ఆమత చేయకుండా వరకు అది రాజకీయం అయితే ఎవరు చేయలేదు. అంటే ఇప్పుడు ఆయన సీఎం అవ్వకముందు అంటే గెలిచే ముందు నేను జాబ్ క్యాలెండర్స్ ఇస్తానని చెప్పేసి అని అన్నారు. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ కంప్లీట్ చేస్తానని చెప్పేసి అని అన్నారు. మద్యం నిషేధం చేస్తానని అన్నారు. ఇవన్నీ చేస్తా అని హామీలు ఇచ్చిన అతను ఇప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇవన్నీ చేయలేదని చెప్పేసి అని అంటున్నారు కదా. దాదాపు అయితే అవన్నీ చేసినా కానీ నిరుపేద కుటుంబాలకైతే కొన్ని మేలు జరిగినట్టుగా అనిపిస్తుంది మాకు. దాంతో గెలుస్తానని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారికి ఆయనకి పోటీ ఇస్తుంది కదా, మరి ఎట్లా అనుకుంటున్నారు? ఇంకా అది మాకు తెలియదు మేడం. మా చేసేకాడికి అయితే దాదాపు మా తెలంగాణ అలా ఆంధ్ర. సరే ఇప్పుడు న్యూస్ చూసుకుంటా టీవీ చూస్తున్నాం కాబట్టి జగన్కి ఎక్కువ జగన్ గెలుస్తానని నేను అనుకుంటున్నాను. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to. Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.